ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పినతాడివాడ గ్రామంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెల్లిమర్ల నేతలు కంది చంద్రశేఖరరావు, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, ఎంపీడీఓ భవానీ, ఎంఆర్ఓ నమ్మి రాజారావు, పినతాడివాడ సర్పంచ్ లెంక లక్ష్మణరావు, ఇతర కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ఈ కార్యక్రమం సమాజానికి అవగాహన కల్పించడంలో కీలకమైంది। లేదా ప్రభుత్వం చేస్తుంది అనేటటువంటి ఆలోచన కాకుండా ప్రజలకి మనకు మనవంతు బాధ్యత కూడా ఉన్నది అనేటటువంటిది మనం ఆలోచించాలా। మనం ఏంటంటే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి ఆ చెత్తంతా కాలంలోకి చూడడం మనకి పూర్వం అలవాటు అయిపోయింది। అక్కడ చెత్త పేరుకుపోయి ఒకరోజు 2 రోజులు మనం అది క్లీన్ చేయని పరిస్థితి ఏర్పడితే అక్కడ దోమలు అన్నీ వచ్చేటటువంటి పరిస్థితి, దాని నుంచి మనకి డయేరియా గట్రా రావడానికి అవకాశం ఉంది। అందువల్ల కొన్ని చోట్ల మురికి పుంటలు ఉంటాయి, అక్కడ నీరు స్టాగ్నెట్ అయి ఉంటుంది। అదేవిధంగా మన సైకిళ్ళు, మోటార్ సైకిల్ తన టైర్లు అయి ఉంటాయి, టైర్లో కూడా నీరు ఉంటాయి। ఎక్కువగా కొబ్బరి చెప్పల దగ్గర అటువంటి దగ్గర ఎక్కువగా ఈ దోమలు మనకి ఈ అంటువ్యాధి వ్యాపించే కారకాలు అవుతుంది। కాబట్టి మనం ముందు అవి ఎవరు అధికారులు చేస్తారని కాకుండా ప్రజలు మనం ఎవరింటి దగ్గర రాదు, ఇంటిలోనే కాదు ఇంటి బయట కూడా మనం వీధిలో కూడా శుభ్రం చేసుకోగలిగితే మరి ఈ అంటువ్యాధులు ప్రబలంగా ఉంటుంది అనేటువంటిది మనందరం ఆలోచించాలి। ముఖ్యంగా ఇది మన వర్షాకాలంలో ఈ డ్రైనేజ్ ఏదైతే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఈ మధ్యన, ఈ తుఫాన్ రావడం వల్ల ఇలాంటివి కూడా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది। వ్యాధి ప్రబలిన తర్వాత మనం దాన్ని నిర్మూలన చేసే కన్నా రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆ విధంగా ఇక వార్త వివరాలు